వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాయలసీమ జిల్లాలో ఒక్కటైన ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలు, పాణ్యం, నంద్యాల, శ్రీశైలం, నందికట్కూరు, కొడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, డోన్, పత్తికొండ, బరగాలపల్లి, ఆళ్లగడ్డ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. కాగా గడిచిన 5 ఏళ్లలో రాజకీయ పరిణామాలు మారినట్లు కనిపిస్తోంది. కర్నూలు, పాణ్యం, ఆళ్లగడ్డ, నంద్యాలలో నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య కనిపించింది. అక్కడ ప్రజలు తమకు ఏ ప్రభుత్వం వచ్చినా నీటి సమస్య తీరడం లేదని, నేతలు ఓట్ల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకోవడం లేదంటున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం 2024 ఎన్నికల్లో మైనార్టీలపై జగన్ గురిపెట్టారు. వారిని తలవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా 2019లో ప్రయోగం చేసిన జగన్ ఈసారి కూడా అదే అస్త్రం ప్రయోగిస్తున్నారు. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీలో చేరిన వెంటనే ఆయనను కర్నూలు అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డిలు కూడా మద్దతు పలికారు. టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ కర్నూలులో గెలిచి దాదాపు 25 ఏళ్లు కావస్తోంది. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం చివరిసారిగా విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో టీజీ భరత్కు చంద్రబాబు టికెట్ కేటాయించారు. ఆర్థికంగా బలవంతులు కావడంతో పాటు వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతి తనకు విజయాన్ని కట్టబెడుతుందని భరత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి షేక్ జిలానీ భాషా పోటీ చేయనున్నారు. ఇక ఎస్సీ నియోజకవర్గమైన కర్నూలు జిల్లా కొడుమూరులో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ను కాదని డాక్టర్ ఆదిమూలపు సతీష్ను బరిలో దించారు. ఆయనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. టీడీపీ విషయానికి వస్తే తనకు కొరకరాని కొయ్యగా ఉన్న కొడుమూరులో ఈసారి జెండా పాతాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ తరపున బొగ్గుల దస్తగిరిన బరిలో దించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు తనను గెలిపిస్తాయని దస్తగిరి ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పరిగెళ్ల మురళీకృష్ణ చేస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ నుంచి బాలనాగిరెడ్డికి టికెట్ కేటాయించారు జగన్. మంత్రాలయంలో వైసీపీ పట్టును నిలపాలని ఆయన భావిస్తున్నారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడం, అందరికీ అందుబాటులో ఉంటారనే నేతగా పేరుండటంతో బాలనాగిరెడ్డికి ఎదురు లేకుండా పోతుంది. టీడీపీ విషయానికి వస్తే నియోజకవర్గం ఏర్పడిన తొలి ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ మళ్లీ గెలవలేదు. ఈసారి రాఘవేంద్రరెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణంగా తాను గెలుస్తారని రాఘవేంద్రరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పిఎస్ మురళీకృష్ణరాజు పోటీ చేస్తున్నారు. ఆదోని నియోజకవర్గం నుంచి 4వసారి గెలవాలని సాయిప్రసాద్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆయనకు అండదండలు అందిస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే ఆదోని ఒకప్పుడు ఆ ప్రాంతానికి బాగా పట్టున్న ప్రాంతం. బీసీ జనాభా పెద్ద సంఖ్యలో ఉండటంతో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పాటు సాయిప్రసాద్ రెడ్డి వ్యూహాలు టీడీపీ కోటను బీటలు వారేలా చేశాయి. అయితే ఈసారి మాత్రం ఆదోనిలో పసుపు జెండా రెపరెపలాడేలా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. మీనాక్షి నాయుడును పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు తనకు కలిసొస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున గొల్ల రమేష్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ కిషోర్ ఆరకట్ల పోటీ చేస్తున్నారు.
ఆలూరులో 2024 ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ మరోసారి గెలవాలని భావిస్తున్న జగన్ జయరాంకు టికెట్ నిరాకరించి ఆయనను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ జయరాం ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అనంతరం ఆలూరు వైసీపీ అభ్యర్థిగా విరూపాక్షిని ప్రకటించారు జగన్. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 1994లో చివరిసారిగా ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం ఇక్కడ విజయం సాధించింది. తర్వాత చంద్రబాబు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని వ్యూహాలు మార్చినా ఆలూరు ఓటర్లు తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ తరపున బి వీరభద్రగౌడ్ పోటీ చేస్తున్నారు. పత్తికొండలో 2024 ఎన్నికల విషయానికి వస్తే మరోసారి ఇక్కడ గెలవాలని జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి మరోసారి టికెట్ ఇచ్చారు. అయితే ఆమెకు ఎస్వి సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి కుటుంబాలు సహకరిస్తాయన్నది అనుమానమే. ఇప్పటికీ నాగరత్నమ్మ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి కేఈ శ్యాంబాబు మరోసారి పోటీ చేయబోతున్నారు. కేఈ కుటుంబానికి ఉన్న బ్రాండ్ నేమ్ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో తాను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ పార్టీ తరపున పి రామచంద్రయ్య పోటీ చేస్తున్నారు. ఎమ్మిగనూరులో సామాజిక సమీకరణాలు, వ్యతిరేకత, సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఇన్ఛార్జీలను మారుస్తున్న జగన్ చెన్నకేశవరెడ్డి విషయంలో మాత్రం వయసును కారణంగా చూపి పక్కన పెట్టారు. వివాదరహితుడిగా పేరు సంపాదించుకున్న చెన్నకేశవ 2019లో భారీ విజయం అందుకున్నారు. ఈ ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డికి బదులు మాజీ ఎంపీ బుట్ట రేణుకను ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్. టీడీపీ విషయానికి వస్తే తన ఒకప్పటి కంచుకోటలో ఈసారి ఎలాగైనా జెండా పాతాలని గట్టు పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బీవీ మోహన్ రెడ్డి కుమారుడు బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ తరపున మురుముల్లా ఖాసిం వలి పోటీ చేస్తున్నారు. పాణ్యంలో తన పట్టు సడలకూడదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా మరోసారి కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ ఆ పార్టీ గెలిచి దాదాపు 25 ఏళ్లు కావస్తోంది. చివరిసారిగా 1999లో బిజ్జం పార్థసారథి రెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్పై విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్లు తమ వ్యూహాలతో సైకిల్కు ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి మాత్రం పాణ్యంలో పసుపు జెండా ఎగరవేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. గౌరు చరితారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో వచ్చిన సానుభూతితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణంగా తాను విజయం సాధిస్తానని చరితారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గౌస్ దేశాయ్ పోటీ చేస్తున్నారు. రైట్, ఇక కర్నూలు జిల్లా రాజకీయం గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శివరాజ్, స్వాతి, ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ వేడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రచార పర్వానికి ఇంకా మరి 2 రోజుల సమయం ఉండడంతో అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ఉదయం 6 గంటల నుంచి తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానానికి ఇప్పుడు పోటీ అని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో 7 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఒక ఎంపీ స్థానం కూడా వైసీపీ చేజెక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేయాలనే ఉద్దేశంతో 7 మంది అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓవైపు వైసీపీ, అలాగే కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తారని చెప్పుకోవచ్చు. ఒకవైపు వైసీపీ తమ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రచారం తీసుకుంటే, ఏదైతే ఉమ్మడి టీడీపీ, జనసేన అభ్యర్థులు మాత్రం సూపర్ 6 పథకాలు కావచ్చు, మిగతా అంశాలను ప్రజలకు వెళ్తూ తాము అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామని చెప్పి వివరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితిని చూస్తుంటే, ఆ కర్నూలు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి ఎన్టీఆర్ బరిలో ఉన్నారు. ఆయన మొదటిసారి
ఏదైతే రాజకీయంలోకి అడుగు పెట్టారని చెప్పుకోవచ్చు. మరోవైపు టీడీపీ తరఫున టీజీ భరత్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల ఆయన పోటీ చేసి ఓడపడింది ఎన్నిక అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీజీ భరత్ సొంతంగా ఒక మేనిఫెస్టోని ఏర్పాటు చేస్తున్నారు. 6 అంశాలను కర్నూలు నగర ప్రజలకు హామీ ఇస్తూ తాను ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్లలో 6 హామీలు అమలు చేస్తానని చెప్పి టీజీ భరత్ సొంతంగా ఒక మేనిఫెస్టో రెడీ చేసుకొని ప్రజలకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు వైఎస్ జగన్ ఏదైతే ఇంతియాజ్ తరఫున ప్రచారం చేయబోతున్నారు అయితే దీని తర్వాత రాజకీయ పరిణామం మారిపోతుందని చెప్పి వైసీపీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ఏదైతే వచ్చే కర్నూలు అసెంబ్లీ స్థానం చూసుకుంటే ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అయితే ఈసారి కూడా కొత్త అభ్యర్థి తెరపైకి వస్తారని చెప్పి నగర ప్రజలైతే చెప్తున్నారు. మరోవైపు కోడుమూరు నియోజకవర్గ పరిస్థితి చూసుకుంటే ఇది ఎస్సీ రిజర్వ్ స్థానం. గత 2 ఎన్నికల్లో వైసీపీ ఈ సీట్ ని గెలుచుకుందని చెప్పుకుంటే అయితే ఈసారి టీడీపీ అలాగే వైసీపీ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కొత్త అభ్యర్థులే. వైసీపీ తరఫున డాక్టర్ ఆదిపురపు సతీష్ పోటీలో ఉండగా టీడీపీ తరఫున దత్తగిరి పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరికి 8 కోడుమూరు ఇన్ఛార్జీలు సపోర్ట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ తరఫున కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఏదైతే ప్రచారాన్ని కొనసాగిస్తుంటే మరోవైపు టీడీపీ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి పోటీల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరిద్దరు తమ అభ్యర్థులను వెంటేసుకొని మరీ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య ఫైట్ అయితే నెలకొంది. అయితే డబ్బు ప్రభావం ఈ నియోజకవర్గం పైన ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరోవైపు ఎంగనూరు నియోజకవర్గం పరిస్థితిని చూసుకుంటే ప్రస్తుతం ఎవరైతే టీడీపీ తరఫున జయనాశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే పోటీలో ఉన్నారో అయితే వైసీపీ తరఫున బుట్టారేణుగా మాజీ ఎంపీ బుట్టారేణుగా పోటీలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆర్థికంగా అలాగే కుల సమీకరణలో భాగంగా బుట్టారేణుకకు కలిసి వస్తున్న అంశాలని చెప్పుకోవచ్చు. అయితే జయనాశ్వర రెడ్డి కూడా తన సామాజిక వర్గం కావచ్చు మిగతా అంశాలను ఏదైతే అన్ని అంశాలను పూరించుకొని తానే ఎన్నికల ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ఓట్లతో ఒక అభ్యర్థి అయితే బయటపడతారని చెప్పి నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నారు. గతంలో వచ్చిన మాదిరి భారీ మెజార్టీ రాకపోయినా కొంత ఓటు శాతంతో ఎవరైనా బయటపడొచ్చని చెప్పి నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నారు. ఇటు ఫ్యాక్షన్ కి పుట్టినీడైన పతికొండ నియోజకవర్గం పరిస్థితిని చూసుకుంటే ఏదైతే గత ఎన్నికల్లో ఫ్యాక్షన్ హత్యకు గురైన చెరుకుపాల నారాయణ రెడ్డి భార్య ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేగా కంగాటి శ్రీదేవ మరోసారి వైసీపీ తరఫున పోటీలో ఉంటే టీడీపీ తరఫున కే శ్యాంబాబు పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో కూడా వీరిద్దరు పోటీ చేశారు. వైసీపీ తరఫున కంగాటి శ్రీదేవి గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా తాను గెలుస్తానని చెప్పి ధీమా అయితే కంగాటి శ్రీదేవి వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే శ్యాంబాబు మాత్రం తాను చేసిన గ్రౌండ్ వర్క్ కావచ్చు ఇప్పుడు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు తమను గెలిపిస్తాయని చెప్పి ఇటు కే శ్యాంబాబు చెప్పుకుంటారు. అయితే నియోజకవర్గంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం ఇప్పటికే కొంతమందిని బైండోర్ కేసులలో పెట్టి వారిని బంధించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.